మనకి ఒకప్పుడు ఇండియా పరిస్థితి ఎలా ఉండేది? అరే! అమెరికాకి మనం కొంచెం అణిగిమణిగి ఉండేవాళ్ళం. అరే! వాళ్ళు మళ్ళీ అగ్రరాజ్యం కాబట్టి సో, వాళ్ళు ఏదైనా చెప్తే మనం చేయాలి. లేదు అంటే వాళ్ళకి అనుగుణంగానే మనం కూడా నడుచుకుందాం. మనకి మంచిగుండిద్ది. ఏ ఇబ్బంది లేకుండా ఉండిద్దని చెప్పేసి మనం ముందుకెళ్తా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చూసుకుంటే క్వైట్ ఆపోజిట్. ఎందుకంటే వాళ్ళు ఎన్ని టారిఫ్‌లేసినా రీసెంట్‌గా చూసాం కదా! డొనాల్డ్ ట్రంప్ మా మాట వినకపోతే రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ ఆపకపోతే మేము టారిఫ్‌లు ఏత్తాం 25%, 50% ఇలా ఏసుకుంటూ పోతాం అని చెప్పేసి రీసెంట్‌గా కామెంట్ చేశాడు. అయితే మరి ఇండియా ప్రభుత్వం పట్టించుకుందా అంటే ఎటువంటి సిచ్యువేషన్‌లో కూడా మనం పట్టించుకుంది లేదు. సో మరి ఇప్పుడు వాళ్ళకి అదే మింగుడు పడట్లేదు. అరే మనం ఏం చేసినా సరే ఇండియా మనకి లొంగట్లేదు ఏందిరా, ఒకప్పుడు చూసుకుంటే మనం ఏం చెప్తే అది చేసేది. ఇప్పుడేంది ఈ రకంగా అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా దీని గురించి ఆందోళనగా ఉన్నారు. అయితే మరి ఇక్కడ నరేంద్ర మోడీ గారు చెప్తుంది ఏంది? ఇప్పుడు ఎక్కడైనా సరే మనం భయపడ్డామంటే ఆటోమేటిక్‌గా అమెరికా వాళ్ళు మనల్ని భయపెడతారు. అలా కాకుండా మనం ఏదైతే అదైద్ది అని చెప్పేసి తెగించి ముందుకెళ్తే ఏమైతే ఏం కాదు కదా! సో ఒకప్పుడంటే మీడియా ఇవన్నీ ఏం చేసేవి? అరే బాబు ఏదో సంథింగ్ అయింది. దీనివల్ల ఇదైద్ది, అదైద్ది అని చెప్పేసి కొంచెం భయపడే సిచ్యువేషన్ క్రియేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనం పట్టించుకోవట్లేదు కదా! మరి పట్టించుకున్నప్పుడు మీడియా కూడా దాని గురించి పెద్దగా ఫోకస్ చేయదు. ఎందుకంటే పట్టించుకోకపోతే వాళ్ళ మీడియాని ఎవరు చూస్తారు? సో కాబట్టి మీడియా దీని మీద ఫోకస్ చేయట్లేదు. అలాగే మన ప్రభుత్వం దీని మీద ఫోకస్ చేయట్లేదు. మన పనులు మనం చేసుకుంటూ పోతున్నాం. సో ఇప్పుడు అమెరికా కాకపోతే ఇంకో కంట్రీకి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఏదైతే అదైద్ది. ఏమైద్ది? సో అందుకని చెప్పేసి ఈ రంగంలోనే ఇప్పుడు నరేంద్ర మోడీ గారైతే ముందుకెళ్తాం జరుగుతుందనమాట.